అందరికీ నమస్తే. ఈ రోజు అయితే నేను మళ్ళీ పెద్ద పౌండ్ అయితే ఎగ్రేస్ అయితే చూపెడతాను వీడియో. మీకు ఇంతకు ముందు వీడియోలో అయితే మనకి చిన్న పతంగ అయితే ఎగ్రేస్ అయితే చూపెట్టాను కదా, పేపర్ డబల్ పౌండ్. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ వీడియో అనమాట ఇది. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. కంప్లీట్ గా కవర్ టైప్ లో పెద్ద పౌండ్ డబల్ పౌండ్ పతంగ అనమాట. సో మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఆ విధంగా అయితేనే సపోర్ట్ చేయండి. సో చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంది. సో ఈ విధంగానే మనకి కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను. సో ఇప్పుడైతే మనకి కంప్లీట్ గా డబల్ పౌండ్ పతంగి అంటే కవర్ టైప్ లో డబల్ పౌండ్. మీకు ఇంతకు ముందు వీడియోలో ఏం చూపెట్టినానంటే పేపర్ లో డబల్ పౌండ్ చూపెట్టాను కదా, ఇప్పుడు వచ్చేసరికి అయితే కంప్లీట్ డబల్ పౌండ్ కవర్ టైప్ లో. సో మీకు ఎగ్రేస్ అయితే చూపెడతాను, అలాగే పెయిన్ చేసి అయితే లేట్ చేయకుండా అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పతంగి మన చిరాకు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మన 2 చిరాకులు పతంగి అయితే. సో ఇప్పుడైతే మీకు డబల్ పౌండ్ మన కవర్ టైప్ లో డబల్ పౌండ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి ఒకసారి అయితే వ్యాలంటైన్స్ డే పతంగి ఇది. ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, నేను ముందే అయితే ఎగరేస్తున్నాను చూడండి. సో నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, కపుల్స్ కి అయితే సెట్ పతంగి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఉంది పతంగ అయితే. సో చూడండి మీరే. సో ఇప్పుడు ఈ పౌండ్ మీకు ఇంతకు ముందు వీడియోలో ఏం చూపెట్టాను, డబల్ పౌండ్ పేపర్ టైప్ లో అయితే చూపెట్టాను కదా. సో చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న ఇది కవర్ టైప్ లో మీరు డబల్ పౌండ్ ఒకసారి చూపెట్టాను అన్న, ఇంకోటి బద్ద సన్న ఉంటే ఎట్లా ఎగుతుంది, బద్దలు అడ్డు ఉంటే ఎట్లా ఎగుతుంది అని మీకు డీటెయిల్ అయితే చెప్తాను. సో ఈ వీడియోలో మీకు ఎట్లా ఎగిరేస్తాను, ఎట్లా కన్నాలు కడతాను, నేను ఎగిరేసి పెయిన్ చేసి అయితే చూపెడతాను. సో ఇప్పుడు చూసుకుంటే డబల్ పౌండ్ కటింగ్ చూసుకుంటే ఇక్కడ ఫిష్ కటింగ్ ఉంది కదా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది పతంగ అయితే, లవర్స్ పతంగి. సో మీకు అనిపిస్తుంది ఆ ప్రింట్ అయితే చూసిరా, కపుల్స్ చూస్తే మీరు కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మీకు ఏ విధంగా అయితే కడతారనేది చూపెడదాం. చూసుకుంటే మనం కొంచెం క్యాటిల్ అయితే తీసుకుందాం, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీంట్లో కొంచెం క్యాటిల్ అయితే తీసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఫస్ట్ మాంజ తీసుకుంటే ఏమవుతుంది అంటే, మాంజ గిట్ ఉంది, మాంజతోటి కన్నాలు కడితే ఏమవుతుంది అంటే పతంగ ఎగిరేసేటప్పుడు బరువు ఉంటుంది కాబట్టి పౌండ్స్ ఎగిరేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు క్యాటిల్ తోటి కడితే జర స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకోటి చినుగదు. ఇప్పుడు మీరు ఇలా కడితే మాంజతోటి జస్ట్ ఇట్లా ఎగిరేస్తుంటే ఇట్లా పోతుంటుంది చినుకుంటా. సో మీరు క్యాటిల్ తోటి కడితే ఏమైతే అంటే గట్టిగా ఇక్కడనే ఉంటుంది. మీరు ఎంత బరువున్న పతంగి క్యాటిల్ తోటి కడితే చాలా అంటే చాలా బాగుంటుంది కన్నాలు అయితే. సో నేనైతే అందుకనే క్యాటిల్ అయితే తీసుకుంటున్నాను. సో కొంచెం ఎక్కువనే తీసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. సో ఇప్పుడైతే ఏం లేదు, ఇక్కడ 2 అంటే 2 సైజ్ లెవెల్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ 3 వేసేసుకోండి లాస్ట్ కి. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా మన చేప పతంగ అయితే. ఇంకోటి ఏంటంటే పౌండ్స్ లో గిట్ట మీరు ఎక్కువ శాతం కొంటే పేపర్ లో తోకై అయితే కొనండి. పేపర్స్ లో పేపర్ పతంగ ఎగిరేయండి. పౌండ్స్ లో మీరు కవర్ టైప్ లో ఉందా అంటే పౌండ్స్ ఎప్పుడైనా చేప పతంగే కొనండి. కవర్ టైప్ లో మీరు డబల్ పౌండ్ కొంటే ఎప్పుడైనా సరే తోక పతంగ కొంటే ఏమవుతుంది అంటే మీకు ఎగరదు పతంగి, ఊకే దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. తీసుకుంటే ఏమవుతుంది అంటే చేప టైప్ మీకు డిఫరెంట్ కట్స్ అయితే ఉంటాయి. ఇట్లా వేరియేషన్. నేనైతే ఈ కట్ అయితే తీసుకున్నాను, నాకు ధూళిపేటలోనే తీసుకున్నాను ఈ కట్ అయితే. ఎట్లు చూసి డబల్ పౌండ్. సో ఇప్పుడైతే కన్నాలు అయితే కడతాను లేట్ చేయకుండా. సో ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ అయితే కట్టొద్దు, బ్యాక్ సైడ్ కట్టుకోవాలి. మీకు ఇంకోటి చూసిరు కదా మన బద్ద, ఎప్పుడైనా సరే బద్ద గిట్ట లడ్డుగా అయితే ఉండాలి. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న సన్న ఉంటే బద్ద కన్నాలు ఇట్లా కడతారని. మీకు ఎట్లున్నా సరే బద్ద కొంచెం లడ్డు ఉండేటట్టు చూసుకోండి. పతంగ కొనుక్కునేటప్పుడు చూసుకోండి, బయట కొంచెం లడ్డు ఉంటే బద్ద మీకే మంచిగా ఉంటుంది, బరువు ఉంటుంది పతంగి. బద్ద అల్కా ఉంటే ఏమవుతుంది అంటే మీదికి ఎగిరినప్పుడు పతంగి జస్ట్ అంటే అల్కగా అయిపోతుంది, పెయిన్ చేసినప్పుడు మీదే పోతుంది. ఎప్పుడైనా సరే పతంగి బరువు ఉంటే మస్తు ఉంటుంది పతంగి. సో ఇప్పుడైతే మీకు ఒక చిన్న కట్టెలో తీసుకొని అయితే కడుతున్నాం కదా. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ మీద ఒకసారి డాట్ పెట్టుకోండి, ఇక్కడ కింద ఒకసారి డాట్ పెట్టుకోండి, అయిపోతుంది. ఇంకోటి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఇప్పుడు చూసారు కదా, జాన కొంచెం పైన ఉండాలి. జాన పైన ఉంటే ఏమవుతుంది అంటే పతంగి బరువు ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే జాన పతంగి అంటే ఎప్పుడైనా జాన బెత్త తీసుకుంటే ఏమవుతుంది అంటే బొమ్మ లాక్కుతుంది. మీరు జానకి పైన తీసుకుంటే ఎప్పుడైనా జాన కానీ ఒక బెత్త జాన 4 బెత్తలు కానీ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పతంగి అయితే, బరువు అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఈ డబల్ పౌండ్ కి జాన ఒక 4 బెత్తలు అయితే తీసుకున్నాను. ఇంకోటి అప్పట్లో ఏం చేస్తున్నా అంటే ఇట్లా మన అగ్గిపెట్టు ఉంటుంది కదా, అగ్గిపెట్టతోటి ఇట్లా కాల్చి ఇట్లా పెడితే ఇంకా రౌండ్ అయితే వస్తుంది. మీకు ఇట్లా పెడితే చినుగుతుంది ఇట్లా ఏమి. ఇప్పుడు చూసారు కదా ఇట్లా చినుగుతుంది. సో పతంగ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది క్వాలిటీ అయితే. సో చూడండి ధూళిపేటలోనే ఉన్నాను, ఇంకా క్వాలిటీ అయితే ఎట్లుంది. సో నేను రేఖ కైట్స్ లోనే కొన్నా. మీరు అందరు అడుగుతుంటారు కదా, అన్న మళ్ళీ నువ్వెక్కడి నుంచి తెస్తారని. నేనైతే రేఖ కైట్స్ లోనే కొన్నా, రేఖ కైట్ షాప్. మీరు అందరు అనుకుంటారు ఇది పౌండ్ ఎక్కడ కొన్నారని, రేఖ కైట్ షాప్ లోనే కొన్నా. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఏం లేదు, ఇప్పుడు కన్నాలు కట్టేసిన కదా, ఇక్కడ సైడ్ ఇట్లా ముడి వేసుకుంటే కొంచెం గట్టి వేసుకోండి. ఇక్కడ ముడి క్యాటిల్ తోటి కట్టండి ఎప్పుడైనా సరే.
సో ఇంకా మనకి ఫెస్టివల్ కి 3 days ఉంది. కానీ పతంగులు చూసి అయితే 2-3 తప్ప ఎవ్వరు ఎగరేస్తలేరు. ఎందుకో నాకు అర్థం అవుతలేదు. కానీ పతంగులు అయితే ఎవ్వరు ఎగరేస్తలేరు. అసలు సంక్రాంతి పోయినసారి సంక్రాంతి చాలా అంటే చాలా బాగుండేది. సంక్రాంతి ఈసారి అయితే సంక్రాంతి ఏమైందేమో కానీ టంగూస్ వల్ల అప్పుడు చాలా మంది ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా మటుకు అయితే ఎవ్వరు ఎగరేసలేరు. ఇంకో టంగూస్ ఇటు ఎగరేయకండి ఎవ్వరు. చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న టంగూస్ అని. టంగూస్ ఎగరేయకండి. ఎందుకంటే ఇప్పుడు నేను టంగూస్ ఏమి ఎగరేసలేను. నాకు పోయినసారి ఉంది కాబట్టి నేను టంగూస్ ఎగరేస్తున్నాను. లేదంటే నేను నార్మల్ గానే ఎగరేస్తుండే. ఈసారి నేను టంగూస్ తోటి అయితే ఎగరేసలేను పండుగకి అయితే. ఇప్పుడు పండుగ ముందు కాబట్టి నేను ఏదో పోయినసారి మాని ఉంటే ఎగరేస్తున్నాను. జస్ట్ మీరు ఇట్లా ప్లాస్టిక్ దగ్గరకు వచ్చేటట్టు చూసుకోండి. సో చూసారు కదా. సో ఇప్పుడు చూడండి ఎట్లుందో పతంగి. ఒకసారి అయితే ఎగ్రెస్ అయితే ఊపెడతాను. ఇంకోటి మనం మీద చూసుకుంటే గిట ఒక 2-3 పతంగులు తప్ప ఎక్కువైతే కనిపిస్తలేవు. అక్కడ సైడ్ చూడండి 2-3 పతంగులు తప్ప ఎక్కువైతే కనిపిస్తలేదు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మీకు వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను. సో ఒకసారి మొత్తం చూసుకుంటే అయితే ఎవ్వరు ఎగరేసలేరు. ఎందుకు ఏమో నాకు అర్థమైతే పతంగుల పండుగ దగ్గరకు వచ్చినా కానీ ఇంకా 3 days ఉంది. కానీ ఎందుకు ఎగరేసలేరు ఏమో ఈసారి అయితే సంక్రాంతికి చాలా అంటే చాలా మట్టుకైతే ఎవ్వరైతే ఎగరేసలేరు. సో పోయినసారి అయితే చాలా అంటే చాలా బాగా ఎగరేసారు చాలా మంది అయితే. సో ఇక్కడ 3 వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఏం లేదు. ఇంకోటి ఏంటంటే పతంగి ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మీరు ఎగరేసే ముందు ఇట్లా కొంచెం బద్ద అయితే ఉంచురి. బద్ద ఉంచకపోతే ఏమవుతుంది అంటే మీదికి వెళ్ళినప్పుడు గుర్తి తింటుంది మీదే. కొంచెం ఇట్లా బద్ద ఉంచితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. చూసిగా ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్ చూసి కదా మన పతంగి అయితే ఏ విధంగా అయితే ఎగురుతుంది అనేది. సో చాలా అంటే చాలా బరువు అయితే ఉంది. మీరు ఎప్పుడైనా సరే పౌండ్ ఎగరేసేటప్పుడు గాలి ఉన్నప్పుడు ఎగిరండి. గాలి లేనప్పుడు ఎగరేసి ఎంత ఎగరేసి అయితే అసలు ఎగరదు పతంగి. సో అస్సలు అయితే ఎగురుతలేదు. గాలి కొంచెం కొంచెం వస్తుంది. సో చాలా అంటే చాలా బరువు ఉంది. కోసుకోపోతుంది. ఇంకోటి మీరు హ్యాండ్స్ కి గ్లౌజ్ అన్న వేసుకోండి. లేదంటే టేప్ అన్న పెట్టుకోండి. కట్ అయిపోతుంది వీడియో. సో ఎందుకంటే డబల్ పౌండ్ ఎగరేసేటప్పుడు ఎప్పుడైనా సరే టేప్ అన్న ఉండాలి. గాలి వస్తలేదు. అసలు ఎంత బరువు ఉందంటే పతంగి ఫుల్ బరువు ఉంది. కానీ లవ్ సింబల్ అయితే మస్తు కనిపిస్తుంది. కానీ పతంగి అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది పతంగి అయితే. డబల్ పౌండ్ మీరు ఎప్పుడైనా సరే డబల్ పౌండ్ తీసుకుంటే చేప టైప్లోనే తీసుకోండి. ఏమైందిరా సో ఫుల్ బరువు ఉంది పతంగి అయితే. సో మీద మనకి పతంగి అయితే కనిపిస్తుంది కదా. మీకు పెయింట్ చేసి చదువుకుంటాను. ఇంకా సో ఇప్పుడైతే పెయింట్స్ అయితే పడుతుంది. ఆయన కిందకే తెచ్చుకుంటాం. అప్పుడు నేను మీదికే తెచ్చుకుంటాను. చూసినా టచ్కే పోయింది. మీదికే లేగానే టచ్కే వెళ్ళిపోయింది. సో మీరే లైవ్ లో అయితే చూసిరు కదా టచ్కే వెళ్ళిపోయింది. సో ఎప్పుడైనా సరే బరువు పతంగులు ఎగరేస్తే ఏమవుతుంది అంటే మీరు జస్ట్ డీల్ పక్కన వెళ్ళిపోతుంది. సో చూసిరా మీరే టచ్కే వెళ్ళిపోయింది. లైవ్ లో అయితే చూపెట్టాను మీకు. సో ఇంకోటి ఏంటంటే మీరు డీల్ మంది అయితే డీల్ ఇప్పుండి, కీంచు మంది అయితే కీంచుకుంటుంది. నాది డీల్ మంది కాబట్టి నేను డీల్ అయితే ఇప్పుతున్నాను. సో మీదికే జస్ట్ డీల్ ఇప్పుంది అంతే. సో ఇద్దరు రఫ్ అయిపోయింది. సో అలా జూమ్ చేసేది ఇద్దరు రఫ్ అయిపోయింది. ఈ కన్నాలన్నా అది ఇల్లు ఉంటుంది తక్కువ. సో చూసారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది మన పతంగి అయితే. నిజంగా చాలా అంటే చాలా బరువు ఉంది. మీరు ఎప్పుడైనా సరే కవర్ పతంగి తీసుకోండి. మరీ అయితే చెప్తున్నాను కవర్ పతంగి తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బరువు ఎప్పుడైనా ఇంకోటి ఏంటంటే మీరు చిన్న పతంగి తీసుకొని ఎగరేస్తారు. మీరు ఎన్ని 100 పతంగులు కొంటారు అక్కడ వేస్ట్. మీరు అదే ఒక పెద్ద పౌండ్ పతంగి తీసుకుంటే అది బరువు కట్టి మంచి మాంజుంది అనుకో జస్ట్ మీరు మీదికి లేచి ఇట్లా డీల్ ఇస్తే సట్నది అయిపోతుంది. నాకు కీంచు మంది కాబట్టి నేను కీంచుకుంటలేదు. నేను డీల్ ఇప్పినాను. జస్ట్ మీరే చూసి కదా జస్ట్ నేను మీదికి లేచి కొంచెం డీల్ ఇప్పినాను. టచ్కే వెళ్ళిపోయింది.
ఇంకోటి మనకి రేపు మీకు నెక్స్ట్ డే వచ్చే బ్లాగ్ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది 5 పౌండ్ పతంగి మినిమం నాకు ఈడికి వస్తుంది. 5 పౌండ్ పతంగి కిందికి వెళ్ళి ఈడి దాకా అయితే వస్తుంది 5 పౌండ్ పతంగి. సో ఆ పతంగి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రంగీల పతంగి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. కవర్ టైప్ లో అయితే ఉంటుంది చేప పతంగి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. సో ఇంకా మీకు నెక్స్ట్ పెయింట్స్ అయితే వేసైతే చూపడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఎవరైతే ఎగలేస్తలేదు. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.